తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నగర మరికొన్ని రోజుల్లోనే ముగియనున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని సంగారెడ్డికి చెందిన బీరయ్య యాదవ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి దశలో తెలంగాణకై కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధన కోసం వంట వార్పుతో పాటు ఉద్యమాలు చేసి జైలు జీవితాలు కూడా అనుభవించిన రోజులున్నాయి. అంతేకాకుండా సామాజిక వర్గానికి చెందిన నేత, బీసీ నాయకుడు కాబట్టి ఇలాంటి నేతకు మెదక్ సెగ్మెంట్ నుండి ఎంపీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ ప్రజలు చెప్తున్నమాట. అంతేకాకుండా బీరయ్య యాదవ్ కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పలు ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు. ఉద్యమాల సమయంలో కీలకంగా పోషించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలని బలంగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ పలు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నప్పటికీ దారులన్నీ బీరయ్య యాదవ్ వైపే చూస్తున్నాయంటూ ఓటర్లు మనసులో గుసగుసలు వినిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారట. మరి మెదక్ ఎంపీ స్థానం గులాబీ బాస్ బీరయ్య యాదవ్కే దక్కాలనేది బీసీ వర్గాల మాట. మెదక్ సెగ్మెంట్ లో ఓసీ ఓటర్ల సంఖ్యని ఎక్కువగా ఉందని కాబట్టి బీసీ వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించాలని బీసీ ఓటర్లు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారికి రాజకీయంగా ఇలాగా పాత్ర పోషించినప్పటికీ బీసీ వర్గం కూడా మాకు స్థానం కల్పించాలంటూ బలంగానే పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటంలో బీరయ్య యాదవ్కే ఎంపీ టికెట్ ఇవ్వాలని మనం కోరుకుందాం. నాకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చినప్పటికీ ఓటర్లే ప్రజలే అంతిమ నిర్ణయేతలు. ఓటరు ఎన్టీఆర్ అన్నారు, ఓటర్లే దేవుళ్ళు అన్నారు. మరి ఓటర్లే దేవుడు వాళ్ళు అనుకుంటేనే నేను పార్లమెంట్కి పోతా కాబట్టి నేను బాగా సర్వీస్ చేయాలనుకుంటున్నా ప్రజల యొక్క సమస్యలను. కాబట్టి ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను 40 ఏళ్ళుగా నేను విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిన. నేనేమీ డబ్బులు సంపాదించుకోలేదు, నా కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన. సో ఆ విధంగా నాకున్న లక్ష్యం మిగతా వాళ్ళకు ఉండదు. వాళ్ళు మిగతా వాళ్ళు ఎంపిక అయితే హాజరు చేసుకుంటారు, స్కూల్లో హాజరు పోయినా వస్తావా అంటారు. నేను అట్లా కాకుండా నేను ప్రతి సమస్యను నేను టచ్ చేస్తా, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాకే ఇస్తుంది, గట్టి నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ నేతగా, ఉద్యమకారునిగా బీసీలకు ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి అది కూడా ఒక అంశమే కదా. మాకు రావాలి, మేము సగం మంది ఉన్నాము, మేము సగం అంటే బీసీలు సగం ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో కానీ చట్టసభలు కానీ సరైన ప్రాతినిధ్యం లేదు. గొల్ల కుర్మలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం కావాలి కదా. డెమోక్రసీ మీన్స్ అన్ని కులాల నుంచి ప్రాతినిధ్యమే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఇంకేదో కాదు. కొందరికి చేస్తే కొందరు బయట ఉండాలి, కొందరు పెత్తనం చేయాలంటే దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. కాబట్టి డెమోక్రసీ ప్రకారం నాకు ఒక ఎంపీని కావాల్సిన అవసరం మా ప్రజలు కోరుకుంటారు. బీసీలు అంతా అడుగుతున్నారు, నువ్వు ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు, మరి నువ్వు ఎందుకంటే మరి వాళ్ళకి సమాధానం నేను చెప్పాలి కదా. అందుకే నేను బీసీల ప్రతినిధిగా ఉన్నప్పటికీ నేను పార్లమెంటేరియన్, అందరికీ పనిచేయాల్సి వస్తుంది కదా. నాకు ఓట్లు బీసీలు వేయరు కదా. రెడ్లు వేస్తారు, కమ్మలు వేస్తారు, వెలుమలు వేస్తారు, ముస్లిమ్స్ వేస్తారు, దళితులు వేస్తారు, అందరు వేస్తారు. కాబట్టి నేను పార్లమెంటు ఏరియాని గెలిచిన తర్వాత అందరికీ నేను సేవ చేయాల్సిన అంటే ఆయన కృషి పట్టుదల ఉన్నది. అంటే వాళ్ళ చరిత్రను ఎవ్వరు కూడా ఏమీ చెరిపేయలేరు. అలాగే కేసీఆర్ చరిత్రను కూడా ఎవ్వరు కూడా అనుకుంటే చెరిపేయలేరు. ముఖ్యంగా కాంగ్రెస్ను ప్రజలు ఎన్నుకున్నారు, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. వాళ్ళని ఇప్పుడే దిగిపోమని అంటలేము, కానీ మీరు ప్రజలకి ఏం చెప్పారో అది చేయమంటున్నాం. మాకేం మాత్రం లేదు. ఇంకా 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందని మాకు నమ్మకం ఉంది. కానీ అబద్ధాలు చెప్పి గోబెల్స్ చేసి మోడీలాగా 100 లక్షల కోట్ల అప్పు చేసి భారత్ వెలిగిపోతుంది అంటాడు, సబ్కా సాత్ అంటాడు, సబ్కా వికాస్ అంటాడు, సబ్కా సత్యనాశ్ గారు చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు మాకు కాంగ్రెస్ తోటి పోటీ ఉండదు. ఇక్కడ మాకు ఉండేది బీజేపీ తోటే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ వరుసతే ఉంటుంది, ఇష్యూస్ మీద ఉంటుంది కదా ఏదైనా. ఎప్పుడైనా మేము యూనిఫామ్గా బలంగా ఉన్నాం తెలంగాణ అంతటా 17 సీట్లలో. వాళ్ళేమో అక్కడింత ఇక్కడింత ఉన్నారు. వాళ్ళు ఆడ 4 సీట్లు, ఈడ 4 సీట్లలో, ఆడ 2 సీట్లలో ఉన్నారు. సో రెండు పార్టీలకు మేమే టార్గెట్ కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదు. జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్లో ఒకటి. అవి వాళ్ళను పార్లమెంటు
సభ్యునిగా గెలిచిన తర్వాత విద్యా వైద్యం ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ట్రాన్స్పోర్ట్, మిగతా పరిశ్రమల స్థాపన, కుటీర పరిశ్రమ ఏర్పాటు, నిరుద్యోగం, అలాగే నీటి జలవనరులను ఎలా వాడుకోవాలి, రైతుల పక్షాన రైతులకు ఎంఎస్పి రావాలని, వాళ్ళు పండించే పంటకు ఎంఎస్పి రావాలని, వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కోసం నేను బాగా గట్టిగా ఈ మధ్యలో కేంద్రం ప్రభుత్వంతో వాళ్ళు పంజాబ్, హర్యానా, ఉత్తర భారతం అంటారు కదా, దేశానికి సంబంధించిన ఇష్యూ. సో వాళ్ళకి నేను తోడైతా, గొంతునైతా. ఆ నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వమే కాదు ప్రైవేట్లో కూడా మరి వాళ్ళకు లోన్స్ ఇవ్వాలి. ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటి కొరకు నేను ప్రయత్నం చేస్తా. మంచి ఆరోగ్యము, నాణ్యమైన వైద్యము, మంచి రోడ్లు, అలా ఈ నీటి వనరుల మీద ప్రాజెక్టులు, మంచి రైల్వే లైన్ మెదక్ పార్లమెంటుకు దక్కేలా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. వాళ్ళు బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల అని చూడ, మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ నేను పనిచేస్తాను. నేను గెలిచే వరకే పార్టీ, గెలిచిన తర్వాత నేను పార్లమెంటరీగా అందరికీ నేను అడ్రస్ చేయాల్సిందే, వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే. ఓకే.